ధర్మరాజు ఏం చేస్తాడంటే, మీ వదినకి దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు తీసుకురా అని సహదేవుని పంపిస్తాడు అడవి. సహదేవుడు పోయి నీళ్ళు తీయనీకి పోతే ఒక సరోవరంలో నేను 4 ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్తే నీకు నీళ్ళు ఇస్తా అంటాడు ఆయన. అంటే ప్రశ్నలు అడిగితే అవి చెప్పకుండా చనిపోతాడు ఆయన. మళ్ళీ అయ్యో సహదేవుడు రాలేదు, నకులా నువ్వు కూడా బాగుంటే నకులుడు పోతాడు, నకులు కూడా చనిపోతాడు. మళ్ళీ భీముడు పోతాడు, భీముడు కూడా చనిపోతాడు. అర్జునుడు పోతాడు, అర్జునుడు అందరు పోయి అక్కడ పడిపోతారు. ఆ నీళ్లు తాగి పడిపోతారు. మేము ఎందుకు నీకు సమాధానం చెప్పాలి, మేము నీళ్ళు తాగే చూస్తామని తాగుతారు. అది నీళ్ళు తాగని కుతికే పడితే చచ్చిపోతారు. ధర్మరాజు వస్తాడు, వచ్చి ఈ 4 మొత్తం కింద పడి ఉన్నారు, మరి నీళ్ళు తెస్తాను వచ్చి పడిపోయి నీళ్ళలోనే ఏదో ఉంది అని కనుక్కుంటారు. సూక్ష్మగ్రహిత అనమాట ధర్మరాజు. నీళ్ళల్లో ఏముంటుందంటే అది వాళ్ళు 4 అడుగుతాడు కదా ఆయన. అడిగితే ఆ నీళ్ళు తాగే చూస్తాం మేము, నువ్వెవరు, నీళ్ళ మీద అధికారం నీకెక్కడిది అంటారు వాళ్ళు. నీళ్ళు తాగొద్దు అనడానికి నువ్వేవాడివి, నీళ్ళు అందరిది అనేసి తాగనీకి పోతారు, చచ్చిపోతారు అనమాట కుతికేవాడి. ధర్మరాజు ఏం చేస్తాడంటే సూక్ష్మంగా ఆలోచించి ఈ నీళ్ళలోనే ఏదో ఉన్నట్టుంది, నీళ్ళు తాగితే చనిపోయినారు నా తమ్ముళ్ళు అనేసి నీళ్లు ముట్టుకోవడానికి పోతాడు. పోగానే ఆయన ప్రత్యక్షం అవుతాడు ధర్మదేవుడు. ప్రత్యక్షమై నువ్వు నీ తమ్ముళ్ళు చనిపోయినట్టు తెలియదా నీకు, నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు, అప్పుడే నువ్వు ఈ నీళ్ళు ముట్టాలంటే సరే ఏం ప్రశ్నలు చెప్పు అని అంటే 20 ప్రశ్నలు అడుగుతాడు. ధర్మం అంటే ఏంటిది, అధర్మం అంటే ఏంటిది, ఎక్కువ సుఖం అన్నీ, సుఖం అంటే ఏంటిది, అసుఖం అంటే ఏంటిది, అన్నీ అడిగినాక అన్ని సమాధానాలు ఓపికగా చెప్తాడు ధర్మరాజు. చెప్పినాక లాస్ట్కు సరే నేను వీళ్ళందరిలో ఒక్కడిని బతికిస్తా, ఎవరు కావాలో కోరుకో అంటే సహదేవుడు కావాలి అంటాడు. సహదేవుడిని ఎందుకే కావాలని అంటే, మా అమ్మకి మన కుంతిదేవికి 3 పుత్రులము, 3 ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మా మాద్రి అమ్మకు 2 సహదేవుడు, నకులుడు. కాబట్టి నేను బతికున్న ఆల్రెడీ, కాబట్టి మారుతల్లి మాద్రి పిల్లలు. ధర్మం ప్రకారము నేను ఇక్కడ బతికున్నా కాబట్టి సవతి కొడుకు కూడా ఒకడు బతికి ఉండాలి, వాడు మా అమ్మకి ఇష్టం అని అంటాడు. అంటే నీ ధర్మం నచ్చింది, సరే సహదేవుని బతికిస్తున్నా అని అంటాడు. మరి ఇంకొకరిని బతికించాలనుకుంటే ఎవరిని కోరుకుంటావు అంటాడు. అప్పుడు కూడా అర్జునుడిని భీముడిని అడగడు ఆయన, నకులుడే కావాలి, మేము ఎంత 3 మా అమ్మకి, 3లో మేము ఆల్రెడీ నేను ఒక్కడిని కరెక్ట్ ఉన్నా, అక్కడ మా మాదిరి పిన్నికి 2 ఉండాలి, మా అమ్మకి వాళ్ళు ఉండాలి అని అంటే, అప్పుడు నీ ధర్మం చాలా నచ్చింది ధర్మరాజా, కాబట్టి నకుల సహదేవులతో పాటు నీ 2 తమ్ముళ్ళని కూడా బతికిస్తున్నా పో అంటాడు. ఇంతకీ మీరెవరు ఇంతమందిని బతికిస్తున్నారంటే, మీరు ఇంద్రుడు అన్న కావాలి, వసువు అన్న కావాలి, విష్ణు అన్న కావాలి, ధర్మరాజు యమధర్మరాజు అన్న కావాలి, ఎవరు మీరు అంటే యమధర్మరాజు. యమధర్మరాజు పుత్రుడు, నిన్ను పరీక్షించడానికి వచ్చిన పుత్ర, నీ తండ్రిని నేను అంటాడు. అనేసి నీకు కొన్ని వరాలు ఇస్తున్నా, ఈరోజు నువ్వు యుద్ధంలో గెలుస్తావు పో అంటాడు. అన్నాక తమ్ముళ్ళని బతికించుకొని నీళ్లు తీసుకొని పోయి ద్రౌపదికి ఇస్తాడు ధర్మరాజు. అది మహాభారతంలో ఏమిటంటే బండ గుర్తు ఏంటంటే, ధర్మరాజు చాలా ధర్మపరుడు, ధర్మం తప్పడు. కాబట్టే ప్రతి ఒక్కరు ధర్మరాజే రాజు కావాలని కోరుకుంటారు. ఎందుకంటే అక్కడ 100 మంది 1000 మంది ఉన్న అధర్మపరులు ఎవరు, ధర్మపరులు ఎవరో గుర్తించగలడు ధర్మరాజు. ఆయనకి ఒక్కటి ఏంటంటే, కర్ణుడు తన అన్న అని తెలిస్తే యుద్ధమే ఆపేస్తాడు. ఎందుకంటే నా అన్న ఉండగా నాకెందుకు ఇదంతా అంటాడు. అంత మంచి ధర్మపరుడు నా అన్నకు రాని విద్య లేదు. కర్ణుడు నాకు స్వతహాగా కుంతిదేవి మొదటి పుత్రుడు, ఆయనకు అన్ని విద్యలు తెలుసు, అన్నీ తెలిసిపోయి
పోయి దుర్యోధనుడి సైడ్ ఉన్నాడు. అంటే అంత మంచివాడు, అంటే ఒక దుర్మార్గుని సైడ్ ఉన్నాడు. మేమందరం అన్నదమ్ములం అని తెలుసు కూడా. ఎంత మంచివాడు అయితే అటు ఉంటాడు. ఇటు సైడ్ ఎందుకు రాలే? తను చచ్చిపోతాడు అన్నా కూడా రాలే. అలాంటి నా అన్నకి ఒక సీట్ ఇక్కడ పెడతా అని ఒక సింహాసనం వేసి, ఆ సింహాసనం ఎప్పుడు కర్ణుడు అవన్నీ పెడతాడు, దాని మీద బాణాలు గీనాలు పెట్టి ఆయన పక్కకు కుర్చీలో కూర్చుంటాడు ధర్మరాజు. ఎందుకంటే ఆయన ఉన్నట్టుగా భావిస్తాడు. భావించి నా కర్ణుడు నా అన్న ఇక్కడ ఉన్నాడు, ద్రోణాచార్యునికి ఒక కుర్చేస్తాడు, కర్ణునికి ఒక కుర్చేస్తాడు, ఇక్కడ కుర్చీలు వేసి వాళ్ళ ఫోటోలు పెట్టి ఆయన ఇంకో కుర్చీలో కూర్చుంటాడు. అసలు ఆ కుర్చీలోనే కూర్చొని అంటాడు ఫస్ట్, తెలుసా? యుద్ధం అంతా గెలుస్తుంది, అంత అయినాక నాకు ఈ కూర్చొద్దు మనొద్దు, చట్ నీ అమ్మ ఏం ధర్మం అయ్యా ఇది, అధర్మంతో గెలిచినాం మనము. కర్ణుడు చచ్చిపోయే, అందరు చచ్చిపోయే, మనం ఏమైనా నీతిగా గెలిచినామా? ఈ నీతిగా గెలవని రాజ్యం నాకెందుకు, నాకు వద్దు ఈ రాజ్యం, నేను అస్త్రశస్త్రాలన్నీ వదిలి అడవిలోకి వెళ్ళిపోతా అని సింపుల్గా తెల్ల బట్టలు వేసుకొని రెడీ అయిపోతాడు ధర్మరాజు అడవికి పోనికి. అప్పుడు అర్జునుడు వీళ్ళందరూ కృష్ణ ఏం చేయాలి, ధర్మరాజు ఉండని అంటున్నాడు, అడిగిపోతా అంటున్నాడు అంటే అప్పుడు కృష్ణుడు అందరు వచ్చి ఆయనను బతులాడుతారు ధర్మరాజుని. వద్దు, నువ్వు ఇంత మంచోడు కనుకనే నిన్ను రాజుగా ఉంచుతా అంటున్నాము. అంటే నీకు తెలుసు అన్నమాట ఎవడు అధర్మపరుడు, ఎవడు ధర్మపరుడు, ఎవడు మంచోడు, ఎవడు మంచోడు కాదని అన్నీ తెలిసి సమానంగా పంచగలిగే సత్తా నీకే ఉంది కాబట్టే నిన్ను మేము చక్రవర్తిగా ఎన్నుకుంటున్నాం. నువ్వు ఉండాలి రాజా, నువ్వు ఉండకపోతే మేము ఎవరం లేము అని కృష్ణుడు అర్జునుడు అందరు బతులాడిన చాలాసేపటికి ఎంతో ఒక 2-3 రోజులు బతులాడంగా అప్పుడు చక్రవర్తి పదవికి నేను ఉండను. ఎందుకంటే ధృతరాష్ట్రుడు నా పెద్దనాన్న 9 కుమారులను కోల్పోయి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఆయన ఎవరు భీముడిని చంపుతా అనేసి వెళ్తాడు. ధృతరాష్ట్రుడు ఒక భీముడిని కౌగిలించుకోమని చెప్పి వచ్చి గట్టి కౌగిలించుకుంటే బొమ్మ పెడితే ఆ బొమ్మను కౌగిలించుకుంటే బొమ్మ పగిలిపోతుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, చూసినావా నీ మీద మీ ధృతరాష్ట్రునికి ఎంత ప్రేమ ఉందో, నిన్ను కౌగిలించుకుంటే నువ్వు చచ్చిపోయేటోడు కాబట్టి బొమ్మని ఇచ్చినామంటే, గింత అరాచకంగా ఉన్న ఈ రాజ్యం నాకొద్దు, నా సొంత పెద్దనాన్న భీముని చంపాలనుకున్నాడు, నేను ఎంతమందితో యుద్ధం చేసిన అంత నా అన్నదమ్ములే, అంత నా వాళ్ళని చంపుకున్నాక ఈ రాజ్యం ఎందుకు, ఈ వైభోగం ఎందుకు, ఇది అంతెందుకు అనేసి నాకొద్దు, అందరు నా వాళ్ళు బతకలేని రాజ్యం నాకెందుకు, ఇంత కుతంత్రాలు, ఇంత కుట్రలు, ఇంత కొట్లాటలు, నాది నీది అనే కొట్లాటలలో నాకు ఈ రాజ్యం వద్దు కృష్ణ అనేసి వెళ్ళిపోతుంటాడు ధర్మరాజు. అప్పుడు ధర్మరాజుకి ధృతరాష్ట్రుడు వచ్చి కాళ్ళు మొక్కుతారు. ధృతరాష్ట్రుడు పెద్దనాన్న, బిడ్డ నువ్వు చాలా ధర్మపరుడివి, నేను నిన్ను అపార్థం చేసుకున్నా, చిన్నప్పటి నుండి నా కొడుకే మంచోడు అనుకున్నా, శకుని మాయలో వాడు చెప్పిన మాట విన్నాక వాడు అధర్మం వైపు ఉన్నాడు, అసలు నేను శకుడు లేకుండా పెంచుకుంటే నీకు సొంత తమ్ముడిలాగా నీకు రైట్ హ్యాండ్ ఉంటుండేవాడు. ఆ శకుడు వచ్చి వాడిని జడగొట్టి అధర్మ జూదం ఆడిపించి మాయా జూదము 2 అంటే 2, 3 అంటే 3, 4 అంటే 4 అడగేటట్టు వాడు శకుడు. ఎందుకంటే వాడికి ధృతరాష్ట్రుడు ఇష్టం ఉండదు, వానికి గుడ్డోడిని నా అక్కకు పెళ్ళి చేస్తారా అనేసి వాడు కూర్చుంటాడు. అంటే గుడ్డోడిని ఇచ్చి పెళ్ళి చేస్తారా, అలాంటి వాడు నాకు వద్దు, ఈయన రాజ్యం వద్దు, ఈయన కథ వద్దు, నా అక్క సంసారం నాశనం కావాలని ఆడ కూర్చుంటాడు. అలాంటోడిని నమ్మి నా కొడుకు మోసపోయిండు, అసలు ఇదంతా అవకతవకలు ఉంది, నువ్వే నిజమైన కొడుకువి, నిన్ను ఎలగొట్టినా నువ్వు నన్ను మళ్ళీ తీసుకొచ్చి నాకు సింహాసనం పక్కకు చోటిచ్చి నా పెద్దనాన్న అని చెప్పి నాకు కూర్చేసిన విడ, నేను ఎలగొట్టి అడవు పాలు చేసినా కూడా అదే నా కొడుకు అయిన ఉంటే మీ అందరిని చెరసాలలు వేసి మీ అందరినీ ముప్పు తిప్పలో పెడుతుండే, నా కొడుకు గెలిచి ఉంటే. మీరు గెలిచిరు కాబట్టి నన్ను ఆదరించిర్రు,
అప్పుడు అంటారు కదా, ఇప్పుడు కుంతీదేవి ఒక్కతే ఉంటుంది వాళ్ళ ఇంట్లో, ఇంకెవరు ఉండరు. కుంతీదేవి కుంతీదేవిని ఒక్కదాన్ని పిన్నమ్మ నీకు ఎవరు కొడుకు, అందరం కొడుకులేమే, నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ మాకు శత్రువులే అంటాడు దుర్యోధనుడు. అంటే